told your friend you're not okay and tell me what's wrong. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జీబ్రోనిక్స్ సరికొత్త న్యూ బడ్జెట్ సౌండ్ బార్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. గాయస్, నేను స్పెసిఫికేషన్స్ కూడా అయితే చూశాను అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేశాను, మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను ఇప్పుడు టోటల్గా మీకు క్లుప్తంగా అయితే చెప్తాను దీని స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయి, మరి దీని ప్రైస్ ఎట్లా ఉంది, మరి ఇది ఎప్పుడు లాంచ్ అవ్వబోతుంది అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. నాకు తెలిసినంతవరకు అయితే ఖచ్చితంగా ఒక బడ్జెట్లో చూడాలి, ఒక సౌండ్ బార్ కావాలి అనుకున్నట్టయితే దీన్ని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక సౌండ్ బార్ అయితే వస్తుంది అండ్ ఆల్సో ఒక సబ్వూఫర్ కూడా అయితే వస్తుంది అన్నమాట. సో ఈ సబ్వూఫర్ సౌండ్ బార్ తోటి మరి ఇంత తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే మరి ఖచ్చితంగా ఈ యొక్క సౌండ్ బార్ అనేది మంచి ఆప్షన్ అవుతుందా అవ్వదా అనే దాని గురించి కూడా ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది అనమాట. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు వీడియో చూడండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయినా కానీ, ట్విట్టర్లో అయినా కానీ, ఇన్స్టాగ్రామ్లో అయినా పింగ్ అయితే చేయండి. అండ్ అదే విధంగా ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి, ఎందుకంటే మీ యొక్క లైకే వీడియో కొంచెం గ్రోత్లోకి అయితే వెళ్తుంది, ఛానల్ కూడా గ్రోత్లోకి అయితే వెళ్తుంది. మీ సపోర్ట్ ఉంటుందని అయితే అనుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మీలో సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ 50K రోడ్ టు 50K అని అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాం కమింగ్ డేస్లో. సో అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మరి జీబ్రోనిక్స్ తీసుకొచ్చే సౌండ్ బార్ నేమ్ ఏంటంటే జీబ్రోనిక్స్ Zeb-Juke BAR 4050 75 వాట్స్ తోటి ఒక సౌండ్ బార్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఈ సౌండ్ బార్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ సౌండ్ బార్ చూడడానికి మనకు చాలా చిన్నగా అండ్ స్లీక్ డిజైన్ తోటి ప్రీమియం లుక్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు అనమాట. అలాగే మనకు ఒక సబ్వూఫర్ కూడా అయితే ఉంటుంది. టోటల్గా ఏదైతే సౌండ్ బార్ అయితే ఉందో ఇది చిన్నగా ఉన్నా కూడా మనకు 75 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. 2 స్పీకర్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఒక సబ్వూఫర్ కూడా అయితే ఉంటుంది. టోటల్గా 2.1 ఛానల్కి కాన్ఫిగరేషన్ చేయడం అయితే జరిగింది అనమాట. లుక్స్ డిజైన్ విషయంలో కూడా చాలా స్లీకీ అండ్ ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది ఈ యొక్క సౌండ్ బార్. అలాగే ఈ సౌండ్ బార్ యొక్క విడ్త్ అండ్ హైట్ అండ్ డెప్త్ వచ్చేసరికి మరి సౌండ్ బార్ యొక్క విడ్త్ వచ్చేసరికి 21 సెంటీమీటర్ ఉంటుంది, హైట్ వచ్చేసరికి 6.4 సెంటీమీటర్ అయితే ఉంటుంది, డెప్త్ వచ్చేసరికి 31.2 సెంటీమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. మరి చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది. మనకు 2 స్పీకర్ సెటప్ చేసి ఒక సబ్వూఫర్ ని ఇంక్లూడ్ అయితే చేశారు. టోటల్ గా 2.1 ఛానల్ కి కాన్ఫిగర్ చేసి 75 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటే దీన్ని తీసుకొని అయితే వచ్చారు. సబ్వూఫర్ యొక్క డ్రైవర్స్ వచ్చేసరికి సబ్వూఫర్ చూడడానికి కూడా మనకు స్లీక్ అండ్ ప్రీమియం లుక్ తోటి తీసుకొని అయితే వస్తున్నారు. మరి సబ్వూఫర్ డ్రైవర్స్ యూజ్ చేసింది ఏంటంటే 10.16 సెంటీమీటర్స్ డ్రైవర్స్ తోటి అయితే సబ్వూఫర్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అలాగే మరి యొక్క సౌండ్ బార్ లో వచ్చేసరికి మనకు మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ వచ్చేసరికి HDMI ARC సపోర్ట్ అయితే ఉంటుంది. సో మన అందరి టీవీలో వచ్చేసరికి మాక్సిమం ARCకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఈ యొక్క సౌండ్ బార్ ని మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు టీవీకి విత్ HDMI తోటి. ఆప్టికల్ కూడా ఉంది, ఆప్టికల్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ మీ దగ్గర HDMI పోర్ట్ అండ్ ఆప్టికల్ పోర్ట్ లేదు అనేది ఆక్స్ కేబుల్ కూడా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ దట్ ఈ యొక్క సౌండ్ బార్ ఆక్స్ కేబుల్ సపోర్ట్ కూడా అయితే వస్తుంది, ఆక్స్ పోర్ట్ సపోర్ట్ కూడా అయితే వస్తుంది అండ్ ఆల్సో USB పోర్ట్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అండ్ మరొకటి అడ్వాంటేజ్ అంటే బ్లూటూత్ 5.2 సపోర్ట్ కూడా అయితే ఉంది. సో ఈ యొక్క చిన్న సౌండ్ బార్ మనకు మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ ఇవ్వడం అనేది మరొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క సౌండ్ బార్కి మనకు కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా అయితే ఇస్తున్నారు. మనం ఈ యొక్క సౌండ్ బార్ని అయితే ఈజీగా టచ్ చేస్తూ మనం కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు, రిమోట్ యూజ్ చేయకుండా. ఈ యొక్క టచ్ కంట్రోల్ సైడ్కి అయితే ఇచ్చారనమాట. మనకు మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ ఒక పోర్ట్ అయితే ఉంది అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పోర్ట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మల్టీ ఫంక్షనల్ రిమోట్ కూడా అయితే ఈ యొక్క సౌండ్ బార్ ఊఫర్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. సో ప్రీమియం లుక్ అండ్ డిజైన్ తోటి అండ్ మల్టీ కనెక్టివిటీ ఆప్షన్ తోటి మల్టీ ఫంక్షన్ తోటి అయితే ఈ యొక్క సౌండ్ బార్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. మరి ఇది ఇప్పుడు ఎప్పుడు లాంచ్ చేస్తున్నారని అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం నెక్స్ట్ వీక్ ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే లాంచ్ అయితే చేస్తారని అయితే సమాచారం అయితే ఉంది. ఒకవేళ ఈ యొక్క మంత్ ఎండింగ్ కాకపోతే నెక్స్ట్ మంత్ అయితే పక్క అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ జస్ట్ 4999. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీంట్లో ప్రైస్ అనేది కనబడుతుంది ఫ్లిప్కార్ట్లో. మరి ఇంత ప్రైజే ఉంటుందా, మరి ఇంటరాక్టివ్ ప్రైస్ ఏమైనా తగ్గి తీసుకొస్తారా, లాంచ్ రోజు అయితే మనం అయితే చూడాల్సి ఉంటుంది. సో నేను ఖచ్చితంగా ఈ యొక్క సౌండ్ బార్ అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను కంపల్సరీ. మరి మన యొక్క ఛానల్ని అయితే అలా చూస్తూ ఉండండి ఒక కన్నేసి ఈ యొక్క సౌండ్ బార్ కోసం. సో బడ్జెట్లో మాత్రం కంపల్సరీ 4000 అంటే 5000లో అన్ని మల్టీ కనెక్టివిటీ ఆప్షన్ తోటి 2.1 ఛానల్ సపోర్ట్ తోటి సో చాలా చాలా సూపర్గా తీసుకొని అయితే వస్తున్నారు. సో ఈ యొక్క 5000లో వచ్చేసరికి మనకు మల్టీ ఫంక్షన్
పోర్ట్స్ తోటి ఏ సౌండ్ బార్ అయితే లేదని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఉంటే ఒక పోర్ట్ అయితే ఉండటం లేదు. ఇక్కడ వచ్చేసరికి జీబ్రోనిక్స్ అన్ని మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే తీసుకొని అయితే వస్తుంది. అది ఒక ప్లస్ పాయింట్ అనేది ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. కానీ ఏంటి అంటే ఒక మనకు పోర్టబుల్ సౌండ్ బార్ లెక్క అయితే కనబడుతుంది. కానీ మరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఎలా బేస్ని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఎలాగ ట్రెబుల్స్ని మిడ్ టోన్స్ని మనకు ప్రొడ్యూస్ చేస్తున్న దాని గురించి అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనం అయితే చెప్పలేం. ఖచ్చితంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు బెస్ట్ వీడియోని అయితే ప్రొవైడ్ చేశాను. అది త్వరలో ఈ సౌండ్ బార్ను లాంచ్ అవ్వనివ్వండి, కంపల్సరీ ఒక వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. మరి ఇదన్నమాట మరి జీబ్రోనిక్స్ అతి త్వరలో లాంచ్ చేయబోతున్న బడ్జెట్ సౌండ్ బార్ 4050 ZEBRONICS బార్ అన్నమాట ఫ్రెండ్స్. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి సౌండ్ బార్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్లయితే కింద అయితే కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోని కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని ఒక ముందుకు తీసుకోవాలన్నా అండ్ ఈ వీడియోని కూడా ముందుకు తీసుకోవాలన్నా కూడా మీ లైక్ అండ్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సీ యూ, బై బై, టేక్ కేర్.